నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము డయాబెటీస్‌ని ఎలా కంట్రోల్‌లో చేసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవడం వలన మన డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది ఒక గ్లోబల్ ప్రాబ్లమ్. ప్రపంచంలో అందరిలోనూ ఎక్కువ మోతాదులో మనము డయాబెటీస్ చూస్తున్నాము. అందులో మన ఇండియా అనేది ఫస్ట్ వరల్డ్‌లో. మనము తీసుకునే ఆహారంలో ఎక్కువ మోతాదులో రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఉండడం వలన, లేదా సింపుల్ కార్బోహైడ్రేట్ ఎక్కువ మోతాదులో అంటే పిండి పదార్థంలో ఎక్కువ తీసుకోవడం వలన మనకు ఈ షుగర్స్ అనేవి అన్‌కంట్రోల్డ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ రీఫైన్డ్ ప్రాసెస్ ఫుడ్స్‌ని మనము జాగ్రత్తగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని మనం ఆహారంలో చేర్చుకోకూడదు. వీటితో ఎన్నో రకాల నష్టాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని గ్రహించుకోవాలి. అలాగే ప్రోటీన్ కంటెంట్ అనేది మన శరీరానికి ఎంతో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డయాబెటిక్స్. వీళ్ళు సరియైన మోతాదులో కనీసం 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్, అంటే ఖచ్చితంగా 60, 70, 50 అంటే మన ఎత్తుకు తగ్గట్టుగా మనం అన్ని గ్రాముల ప్రోటీన్స్ అనేవి తీసుకోవాలి. అలాగే ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్స్ హెల్దీగా ఉన్నప్పుడు మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుందన్నమాట. ఇలా ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు మన డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. మనము మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ మన ఆహారంలో 10% ఆఫ్ ఫ్యాట్లో నుండి రావాలి. అలాగే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని తక్కువ చేసుకోవాలి, లెస్ దెన్ 7%. అలాగే మనము పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒక 8% అలా తీసుకుంటూ ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ 1-2%. ఇలా మనము జాగ్రత్తగా హెల్దీ ఫ్యాట్స్ని ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ ఆహారంలో మనకి ఎలాంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని ఎలా అర్థమవుతుంది? ముఖ్యంగా మన నూనె గింజలు, పలుకుల్లో మనకి మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. అలాగే మనకి వాల్నట్స్ అంటే అక్రోట్లోను, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వీటిలో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి ఒక గొప్ప యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది మనకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూ రాకుండా చూస్తుంది. మన డయాబెటీస్ని కూడా బాగా కంట్రోల్ చేయడానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. గుప్పెడు నూనె గింజలు కానీ, అంటే నువ్వులు ఉండొచ్చు, గసగసాలు ఉండొచ్చు, గుమ్మడి గింజలు కానీ, పుచ్చపండు గింజలు, దోసపండు గింజలు, ఇలాంటివి గింజలు ఏవైనా వాడుకోవచ్చు. లేకపోతే ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్టిచోస్, మెకాడీమియా నట్స్, పైన్ నట్స్, ఇలాంటి ట్రీ నట్స్ ఏవైనా మనము ఆహారంలో చేర్చుకోవచ్చు. కనీసం ఒక గుప్పెడు, ఒక 25-30 గ్రామ్స్ మన బాడీ వెయిట్ని బట్టి, మన యాక్టివిటీని బట్టి మన ఆహారంలో చేర్చుకుంటే డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుంది. ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. పీచు పదార్థం ఆహారంలో ఉంటే ఆహారంలో డైజెషన్ అనేది మెల్లిగా జరుగుతుంది. తర్వాత గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అనేది కూడా చాలా మెల్లిగా జరిగి మన షుగర్స్ అనేవి సస్టైన్డ్ రిలీజ్గా ఉంటుంది. అంటే మెల్లిగా షుగర్స్ రిలీజ్ అవుతుంది, మెల్లిగా శరీరానికి అబ్జార్బ్ అవుతుంది. ఒకవేళ మనము సింపుల్ కార్బోహైడ్రేట్ కానీ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ తీసుకుంటే కనుక ఇవి ఇందులో ఫైబర్ ఉండదు కాబట్టి వెంటనే మన షుగర్స్ 1-2 అవర్స్ అలా రైజ్ అవుతాయి అన్నమాట. అలా రైజ్ అయినప్పుడు మన ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలా 2 అవర్స్ 3 అవర్స్లో మళ్ళీ కిందకి పడిపోతుంది, షుగర్స్ విల్ డ్రాప్ డౌన్. ఇలా మనకి రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ షుగర్స్ ఉన్నప్పుడు మన కిడ్నీస్ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుచేతనే డయాబెటిక్స్ పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుండి వస్తాయి? ఇవి మనకి గింజ ధాన్యాలు, మనం తీసుకునే ధాన్యాలు, చిరుధాన్యాల్లో సమృద్ధిగా లభిస్తుందన్నమాట. వీటిలో కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది కాబట్టి క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి మీల్లో 50 గ్రామ్స్ తీసుకోవాలా, 60-70 గ్రామ్సా, ఇలా మనకి ఎత్తుని బట్టి, మనకున్న బిఎంఐని బట్టి, మనం చేసే యాక్టివిటీని బట్టి డివైడ్ చేస్తారు. అలా మనం పోర్షన్ కంట్రోల్ చేస్తూ దీంతో పాటు హెల్దీ ప్రోటీన్ ప్లస్ ఫైబర్, అంటే సాలడ్ వెజిటేబుల్స్, కర్రీ వెజిటేబుల్స్, తర్వాత మంచి హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్, మనము కర్డ్ కానీ, బటర్ మిల్క్, రైతా ఇలాంటివి ఆహారంలో ఇన్కార్పొరేట్ చేస్తే కనుక ఆ మీల్ ఒక గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్ 2 తగ్గుతాయి అన్నమాట. ఇలా కాకుండా మనము ఒక వైట్ బ్రెడ్ విత్ సమ్ చీజ్, తర్వాత కొద్ది రకాల నాన్ వెజ్తో తినడం వలన ఖచ్చితంగా ఒక 1 అవర్లో షుగర్స్ పెరిగిపోతాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తినడం వలన వెంటనే షుగర్స్ అనేవి పెరగడము, తర్వాత త్వరగా షుగర్స్ అనేవి కింద పడిపోవడం అనేది జరుగుతుందన్నమాట.
మనము ఆ పర్టికులర్ మీల్ తీసుకునే టైంలో వాటిలో ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ సమృద్ధిగా ఉండి కార్బోహైడ్రేట్ కావాల్సినంతగా ఉంటే గనక అందులోనూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వలన మన షుగర్స్ అనేవి చాలా కంట్రోల్లోకి వస్తాయన్నమాట. మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాసెస్ ఫుడ్స్ చూస్తున్నాం. ఈ ప్రాసెస్ ఫుడ్స్ ఎస్పెషల్లీ మనము అది మైదా ప్రిపరేషన్ ఉండొచ్చు, లేకపోతే జ్యూసెస్, కార్బోనేటెడ్ బెవరేజెస్ ఉండొచ్చు. ఇలాంటివి తీసుకున్నప్పుడు వెంటనే మన షుగర్స్ పెరుగుతాయి. సో ఒకటి జాగ్రత్తగా డయాబెటిక్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం హెల్దీగా మన ఆరోగ్యానికి మంచిది ఎలాంటి గింజధాన్యాల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రీఫైన్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్. వీటిలో మనకి ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయి. ఈ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రాసెస్ కార్బోహైడ్రేట్స్తో మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ వలన మనకి డయాబెటీస్ అన్కంట్రోల్ అవుతుంది. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే మనము టైం రెస్ట్రిక్టెడ్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము మార్నింగ్ ఏ టైంలో ఆహారం తీసుకుంటున్నాము, అలాగే మధ్యాహ్నం ఏ టైంలో తీసుకుంటున్నాము, నైట్ ఏ టైంలో తీసుకుంటున్నాము, ఈ విండో పీరియడ్ అనేది తగ్గిస్తే మనకి షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. పరిశోధనలు ఏం తెలుపుతున్నాయంటే కాకరకాయలో మంచి హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఒక 1/4 కిలో కాకరకాయ వారంలో 2-3 సార్లు తీసుకోవాలి. అలాగే మెంతుల్లో కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక 25 గ్రామ్స్ మెంతులు మనము ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకునేలాగా చూసుకోవాలి. ఇది తినడం కష్టమే కానీ మెల్లిగా దీన్ని 5 గ్రామ్స్, 10 గ్రామ్స్, 15 గ్రామ్స్ అలా మజ్జిగలో నానబెట్టడం కానీ, పెరుగులో నానబెట్టడం కానీ, కొంతమంది దీన్ని పిండి చేసి దాన్ని వాటర్లో కలిపి తీసుకోవడం కానీ, ఇలా రకరకాల ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు. అలాగే మనకి పసుపు కూడా మంచి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాకపోతే అంత ఎక్కువ మోతాదులో మనం తినలేం కాబట్టి కనీసం 2.5 to 2/4 టీ స్పూన్స్ ఆఫ్ పసుపుతో మనకి డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనకి కీరా దోసకాయ అనేది ఒక ఎక్సలెంట్ యాంటీ డయాబెటిక్ ఫుడ్. ఇది మనము ప్రతి పూట మన ఆహారంలో చేర్చుకుంటే కనుక మన ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి మన ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పిన ఫుడ్స్ అన్నీ మన బాడీ ఫ్యాట్ తగ్గించడానికి, మన షుగర్స్ కంట్రోల్లో ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని ఆహారంలో చేర్చుతూ ముఖ్యంగా కార్బోహైడ్రేట్ క్వాంటిటీ, టైప్ మన దృష్టిలో పెట్టుకోవాలి. ప్రోటీన్ క్వాంటిటీ, ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉందో మనం దృష్టిలో పెట్టుకుంటూ హెల్దీ ఫ్యాట్స్ని, తర్వాత ఎక్కువ మోతాదులో ఫైబర్ని, మంచి హైడ్రేషన్ని కనుక మన డైట్లో ఇన్కార్పొరేట్ చేస్తూ మనము మీల్ టైమింగ్స్ని రిస్ట్రిక్ట్ చేసుకుని టైమ్లీ మీల్స్ తీసుకుంటే కనుక డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచవచ్చు. నమస్తే.